హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో 25 ఏళ్లకు పైగా జరుగుతున్న విష ప్రచారానికి చంద్రబాబు బ్రేక్ వేసిన వైనాన్ని చూద్దాం. ఇది లెంతీ వీడియో. చంద్రబాబు కొత్త చరిత్రకు నాంది పలికిన సందర్భంగా 2.5 దశాబ్దాలకు పైగా తెలుగు నేలపై జరిగిన పరిణామాలను ఈ వీడియో విశ్లేషిస్తుంది. చంద్రబాబు ట్రాక్ రికార్డు గురించి ప్రస్తావించినప్పుడల్లా ఇన్వేరియబుల్గా వైఎస్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు ప్రజల ఆస్తులను నొక్కేసి ప్రజలకు 2 స్కీములు పెట్టినందుకు దేవుడని కీర్తించారు. గవర్నమెంట్ ఆస్తులను ఎరగా వేసి పెట్టిన టీవీ ఛానల్ను, సాక్షి పేపర్ను ఇందుకు వినియోగించుకున్నారు. ఇంకా లెక్కలేనంతమంది పెయిడ్ మేధావులు, చంద్రబాబు మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళు వైఎస్ పంచన చేరి విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేశారు. వాటిలో చంద్రబాబు పేదల వ్యతిరేకి అని, వైఎస్ పేదల పాలిట దేవుడు అని చేసిన ప్రచారం కూడా ఒకటి. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నట్లు, ఆయన మాత్రమే కనిపెట్టినట్లు డప్పు కొట్టారు. వైఎస్ 2-3 పథకాలు ఇచ్చి వాటి మాటన కొట్టేసినా నొక్కేసినా ప్రజల ఆస్తుల గురించి మాత్రం ఈ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీని ఆరాధించే వారిలో ఒక్కరు కూడా ప్రశ్నించరు. 2004 ఎన్నికలకు ముందు ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టుకునేటంత దుస్థితిలో ఉన్న వైఎస్ ముఖ్యమంత్రి కాగానే తన కుమారుడికి, తన బంధుగణానికి భారీ ఎత్తున దోచిపెట్టాడు. సీఎంగా ఉన్న తన తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ ఎన్ని ప్యాలెస్లు కట్టాడు, ఎన్ని కంపెనీలు పెట్టాడు. సిబిఐ తన ఛార్జిషీట్లలో లెక్క కూడా తేల్చింది కదా. అధికారంలో లేకుండానే ఇంత దారుణంగా దోపిడీ చేసిన జగన్ సీఎం అయితే ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు బెంజ్ కార్ ఇస్తారన్నట్లు సాక్షి మీడియా, ఇంగ్లీష్ మీడియా, సినిమా వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా డప్పు కొట్టారు. ఎంతోమంది స్వామీజీలు, ప్రవచనకారులు జగన్ కోసం పనిచేశారు. మతమని గొంతు చించుకునే వీళ్ళు జగన్ దగ్గరకు వచ్చేసరికి మతం గీతం ఏమీ లేదు, జగన్ లాంటి వాడు మాకు ఇంతవరకు కనబడలేదు, ఆయన ఒక అద్భుతం అంటూ ఋషికేశ్ తీసుకెళ్లి మరీ డ్రామాలేశారు. ప్రజలను దారుణంగా తప్పుదారి పట్టించారు. సినిమా వాళ్ళు, మతం ముసుగేసుకున్న వాళ్ళు చెప్పే మాటలను ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. గుడ్డి నమ్మకాలు ఉన్న చోట ఘోరంగా మోసపోవడం కూడా చాలా సహజంగా జరుగుతుంది. చరిత్రలోనే కాదు, వర్తమానంలో కూడా మన చుట్టూ ఎంతోమంది ప్రజల్లో ఉన్న వెర్రి నమ్మకాలను అడ్డం పెట్టుకుని నిట్ట నిలువుగా మోసం చేస్తుంటారు. జగన్ కూడా అదే చేశాడు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే విధ్వంసకర ప్రతీకార రాజకీయాలకు పాల్పడ్డాడు. జనం వాత పెట్టిన తర్వాతనైనా వీళ్ళు మారట్లేదు. చంద్రబాబు మీద బురద జల్లడం, జగన్ను నెత్తిన పెట్టుకోవడం తప్ప మాకు ఇంకా వేరే పనేమీ లేదన్నట్లుగా సోకాల్డ్ మేధావిగణం చెప్పకనే చెప్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే దేవుడు అన్నారు, బానే ఉంది. మరి ఆ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాజశేఖర రెడ్డి కానీ, జగన్ రెడ్డి కానీ సంపద క్రియేట్ చేసే పని ఒకటైనా చేశారా? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టడం కాదు, ప్రభుత్వ ఖజానాను దొంగలించడమే ఈ తండ్రి కుమారులు చేసిన ఏకైక పని. ఎంత కామెడీ చేస్తారంటే, రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేశారని డప్పు కొడతారు. చంద్రబాబు నానా కష్టాలు పడి శంషాబాద్ ఎయిర్పోర్టును కడితే దానికి రిబ్బన్ కటింగ్ చేసి నేనే కట్టే అన్నట్లుగా వైఎస్ బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు హయాంలో ప్లానింగ్ సిద్ధమైన ఔటర్ రింగ్ రోడ్డును ప్రత్యర్థి పార్టీ వాళ్ళ భూముల్లోకి వెళ్ళడానికి ఇష్టం వచ్చినట్లు వంకర్లు తిప్పాడు. చంద్రబాబు ప్లాన్ సిద్ధం చేసిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మెట్రో రైలు. దీని విషయంలో రాజశేఖర రెడ్డి ఏం చేశాడో ఈ జనరేషన్లో చాలామందికి తెలియకపోవచ్చు. సత్యం రామలింగరాజు అనే గొప్ప ఎంటర్ప్రెన్యూర్ జీవితాన్ని నాశనం చేశాడు. సత్యాన్ని తిరగేసి మైటాస్ అని పెట్టించి మెట్రో రైల్ ప్రాజెక్టును అప్పగించాడు. సాఫ్ట్వేర్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రామలింగరాజును జగన్, వైఎస్ ఇద్దరూ కలిసి పులి మీద స్వారీ చేసేలా చేశారు. ఎంతకాలం పులి మీద స్వారీ చేస్తారు? ఏదో ఒక రోజు దిగక తప్పదు. దిగాడు, సత్యం కుప్ప కూలింది. రామలింగరాజు గనక వైఎస్ ఫ్యామిలీ బారిన పడకుండా ఉండింటే ఈ రోజున విభజిత ఆంధ్రలో వేల సంఖ్యలో ఉద్యోగాలు క్రియేట్ చేసి ఉండేవారు. ఇక ఫార్మా రంగంలో మ్యాట్రిక్స్ ప్రసాద్ అనే దిగ్గజాన్ని నాశనం చేశారు. వ్యాన్ పిక్ అనే పేరుతో ఆయన జీవితాన్ని జైలు పాలు చేశారు. అఫ్కోర్స్ రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్ల తప్పు కూడా ఉంది, కాదనలేం. కానీ ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి తన రాష్ట్రంలో ఉన్న గొప్ప ఎంటర్ప్రెన్యూర్ల జీవితాలను నాశనం చేయాలని సంకల్పించాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తిని దేవుడని, మహానేతని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హైదరాబాద్లో సైబరాబాద్ అనే ఒక అద్భుతమైన నగరాన్ని క్రియేట్ చేసి అపారమైన సంపదను క్రియేట్ చేశాడు. దాని ద్వారా ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. వైఎస్ టైంలో కూడా భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఆదాయాన్ని, అలాగే హైదరాబాద్లో ఉన్న భూములను అమ్మి వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేశాడు. వైఎస్ హయాంలో అదనంగా క్రియేట్ చేసిన సంపద ఏది లేకపోగా సైన్స్ సిటీ అని, వ్యాన్ పిక్ అని, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని, పోలేపల్లి SEZ అని, ఫోక్స్ వ్యాగన్ అని లెక్కలేనన్ని స్కాములు చేశాడు. ఇన్ని స్కాములు చేసిన వైఎస్ 2009 ఎన్నికల్లో గ్యారంటీగా ఓడిపోవాలి.
కానీ మహామేత అల్లు అరవింద్తో బేరం కుదుర్చుకొని చిరంజీవిని రంగంలోకి దింపాడు. మరోవైపు ఐన్స్టీన్ కంటే గొప్ప మేధావి అయిన జయప్రకాష్ నారాయణను రంగంలోకి దించాడు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ 68 లక్షల ఓట్లను చీలిస్తే జేపీ పెట్టిన లోక్సత్తా దాదాపు 5 లక్షల ఓట్లను చీల్చింది. అయినప్పటికీ ఆనాడు టీఆర్ఎస్తో కమ్యూనిస్టులతో కలిసి చంద్రబాబు మహాకూటమిగా ఏర్పడి 107 సీట్లు సాధించారు. ఈ 107లో టీడీపీకి వచ్చిన సీట్లు 92. ఆనాడు అధికారం చేపట్టడానికి 147 సీట్లు కావాల్సి ఉండగా వైఎస్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 156 సీట్లలో గెలిచింది. మెజార్టీ కంటే అదనంగా 9 సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవి రంగంలోకి రాకుండా ఉండింటే లేదా మహాకూటమితో కలిసి పోటీ చేసి ఉంటే రాజశేఖర రెడ్డి చిత్తుగా ఓడిపోయి ఉండేవాడు, చనిపోయేవాడు కూడా కాదు. చిరంజీవి అనే వ్యక్తి ఆంధ్రుల తలరాతను మార్చేశాడు. కాంగ్రెస్ గెలవడానికి రాష్ట్ర విభజనకు బలంగా కారకుడయ్యాడు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసి రాష్ట్ర విభజనకు జై కొట్టాడు. పైకి తూతు మంత్రంగా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. కనీసం విభజనకు నిరసనగా మంత్రి పదవికి కానీ రాజ్యసభ సభ్యత్వానికి కానీ రాజీనామా చేయడానికి కూడా చిరంజీవి ఇష్టపడలేదు. 2014 నాటికి చిరంజీవి దుకాణం మూసేస్తే తమ్ముడు రంగంలోకి దిగాడు. అన్న కాంగ్రెస్కు ఊతమిస్తే తమ్ముడు బీజేపీ కోసం ప్రాణమిస్తా అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చాడు. మోదీషాలు చెప్పినట్లు వింటూ ఎవరి రాజధాని పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబు మీద ద్వేషం పెంచి జనం జగన్ వైపు మళ్ళడానికి ప్రయత్నించాడు. దాని ఫలితంగా రాష్ట్రం చిన్నాభిన్నమైంది. టీడీపీ నాయకులను ఎంత వేధించినా జనం ఆ పార్టీ వైపే ఉన్నారని తేలడంతో బలవంతంగా పొత్తు పెట్టుకుని అధికారంలో వాటా కొట్టేశారు. కనీసం ఇక్కడి నుంచైనా ఈ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలు ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్ అన్నట్లు వ్యవహరిస్తారని ఆశిద్దాం. చంద్రబాబు మాత్రం పొరపాటు ఎక్కడ జరుగుతోందో గుర్తించి దానికి విరుగుడు కనిపెట్టారు. తాను సంపద క్రియేట్ చేయడం, ఎవడో వచ్చి దాన్ని ప్రజలకు పంచిపెట్టి దేవుడు కావడం ఏంటనే ప్రశ్న బాబులో వచ్చింది. ఆ ప్రశ్నే ఏకంగా 7,000 రూపాయల పెన్షన్ను ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేలా చేసింది. ఇది 65 లక్షల మందిని సంభ్రమాశ్చర్యానికి లోను చేస్తోంది. నెక్స్ట్ మంత్ నుంచి అకౌంట్లలో వేసిన ఇబ్బంది లేని వారికి నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. సంవత్సరంలో 2-3 సార్లు ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం వల్ల ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పటికీ నెలకు 4,000 రూపాయలు ఇస్తోందని గుర్తు చేయొచ్చు. వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదనే విషయాన్ని కూడా ఇంటింటికి పింఛన్ల పంపిణీ తేల్చి చెప్పింది. అలాగే సచివాలయ ఉద్యోగులను అవసరమున్న డిపార్ట్మెంట్లకు షిఫ్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది కూడా మ్యాన్ పవర్ను సరిగా వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.